ఒక్క తిలక్ వర్మపై ఎందుకు ఈ విమర్శలు? నమస్తే, మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుంటున్నాను. తిలక్ వర్మ గురించి కొంతమంది మాజీలు, అలాగే కొన్ని పత్రికలు, అలాగే కొన్ని సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న చర్చ ఏంటంటే, నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం, లక్ష్యాన్ని చేజ్ చేసే సమయంలో 46 బాల్స్ లోపలనే 55 రన్స్ చేయడం, అలాగే చివరి వరకు క్రీజ్లో ఉన్నప్పటికీ టీంను గెలిపించలేకపోవడం, అలాగే ఈ ఇన్నింగ్స్ భారత T20 చరిత్రలోనే అతి నెమ్మదైన 50లలో ఒకటిగా నమోదవడం, అలాగే జట్టు కోసం కాకుండా వ్యక్తిగతంగా తన కోసం ఆడాడనే విమర్శ. ముఖ్యంగా కొంతమంది పేర్లు చెప్పలేకపోతున్నాను, బట్ వాళ్ళందరూ మాజీ క్రికెటర్లు. వీళ్ళందరూ తిలక్ వర్మను ఈ విధంగా విమర్శించడం మరి న్యాయమేనా? సో మీరు కూడా ఏమనుకుంటున్నారు చెప్పండి. సో నీ చివరగా మరి తిలక్ వర్మది తప్ప ఒప్ప అనేది నేను చెప్తాను. దాంతో మీరు ఏకీభవిస్తారా? మీ ఆలోచన ఏంటనేది చెప్పండి. T20లో అవసరమైన దూకుడు లేకపోవడం, నేటి T20 క్రికెట్ స్ట్రైక్ రేట్లో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అలాగే బౌండరీలు, ముఖ్యంగా సిక్సర్లు, 4లతో విరుచుకుపడాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా లేదు తిలక్ వర్మ బ్యాటింగ్. వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన అతని స్థానం, అలాగే అతని వైస్ కెప్టెన్ పొజిషన్ కూడా శాశ్వతం కాదని ముఖ్యంగా కొంతమంది క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు హెచ్చరిక చేయడం. అలాగే కెప్టెన్ అయినా వైస్ కెప్టెన్ అయినా నిరంతరం సాధన, అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ నిరూపించుకోవాల్సిందే అని అది కూడా చెప్పడం. అలాగే ముఖ్యంగా అతని మీద వచ్చిన విమర్శలకు స్ట్రైక్ రేట్, అలాగే మ్యాచ్ ఫినిషింగ్ పై, మరి ఆసియా కప్ లోపల పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించినప్పుడు తిలక్ వర్మ అద్భుతమైన సిక్సర్తో మ్యాచ్ని ఫినిష్ చేసినప్పుడు మరి ఈ విమర్శలన్నీ ఎక్కడికి పోయినాయి? అలాగే సోషల్ మీడియాలో కొంతమంది మరి అది ఏ విధంగానో తెలియదు కానీ విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ విమర్శలకు నేను సమాధానం చెప్తాను. సో ఏంటంటే, మరి 155 రన్స్. సో మిగతా బ్యాటర్లు అందరూ ఏం చేశారు? సో ఇదే క్రమంలో తిలక్ వర్మ 20 బాల్స్లో 40 రన్ చేసి ఇండియా మ్యాచ్ ఓడిపోతే మరి తిలక్ వర్మను మీరందరూ యాక్సెప్ట్ చేస్తారా? అతను ఆడిన ఇన్నింగ్స్ను మీరు గొప్పదిగా అభివర్ణిస్తారా? ఇది నా సూటి ప్రశ్న ఈ మాజీలకు, అలాగే విమర్శించే వాళ్ళందరూ కూడా. తిలక్ వర్మ స్కోర్ తక్కువగా ఉంది, వికెట్లు పడిపోయినాయి. సో మ్యాచ్ గెలిపించాలంటే చివరి వరకు ఉండాలి. సో మరో ఎండ్ వైపు వికెట్లు పడిపోతున్నాయి, మరో ఎండ్ వైపు రన్స్ కూడా రావట్లేదు, ఎవరు కూడా సహకరించట్లేదు. అలాంటి సందర్భంలో మరి 6 కొట్టాడు, ఆ తర్వాత మరొక బౌండరీ సాధించే ప్రయత్నంలో అవుట్ అయిపోయినాడు. సో అతని ప్రయత్నం అంతా మ్యాచ్ని గెలిపించే దిశగానే ఉంటుందని మీ అందరికీ తెలుసు, అందరూ కూడా నమ్మాలి. ఎందుకంటే అతను ఒక అంకిత భావం ఉన్న క్రికెటర్. అలాంటి క్రికెటర్ను మనం ఇలాంటి సున్నితమైన విషయాలలో అతన్ని విమర్శించడం తగదు అని నేను అనుకుంటున్నాను. సో మీరు నాతో ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే మరి మీరేమంటారు? మీ ఆలోచన ఏంటి? ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.